హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్. టైము 4 అవుతుంది. అగైన్ మళ్ళీ నేను జేసీ రోడ్కి వెళ్ళాలా. లైట్స్, సీట్ కవరు, రైడింగ్ ప్యాంట్ తీసుకోవాలన్నా కదా. సో రైడింగ్ ప్యాంట్ వేరే దగ్గర తీసుకుంటా. ఇప్పుడు లైట్స్ అవి సెట్ చేయించుకుందాం. అక్కడికి వెళ్ళి ఎక్కడ బాగుంటుంది ఏమని చెక్ చేసి తీసుకుంటా. రీజనబుల్గా ఎక్కడ దొరుకుతుంది ఫాగ్ లైట్స్ అనేది. సో ఎక్స్ట్రాగా మనకి నైట్ టైం యూజ్ అవుతుంది కదా రైడింగ్కి వెళ్ళినప్పుడు. అట్లంతా ట్రాఫిక్ మాత్రం దారుణంగా ఉంది కేఆర్ మార్కెట్ దగ్గర. సో నేను ఇక్కడ డైవర్షన్ తీసుకొని ఇక్కడ షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ నుంచి ఇట్లా వెళ్తా డైరెక్ట్. సో వచ్చేసినాం. ఈ రోడ్లోనే మనకి ఆటోమొబైల్ అన్నీ దొరుకుతాయి, కార్స్ కానీ బైక్ కానీ అంతా. సో ఇక్కడ బైక్ వరల్డ్లో చూస్తా, రికమెండ్ చేసినారు వేరే ఫ్రెండ్. మనకి ఇక్కడ కీ చైన్స్ కానీ అన్ని బైక్ డిఫరెంట్ యాక్సెసరీస్, లైట్స్, ఫాగ్ లైట్స్ ఉన్నాయి. ఈ ఇంజిన్ ఆయిల్, చైన్ స్ప్రేస్, లూబ్రికెంట్స్ అన్నీ ఉన్నాయి. చైన్ క్లీనరు అంతా. సో మళ్ళీ ఇక్కడంతా హ్యాండిల్ బార్స్, డిఫరెంట్ డిఫరెంట్ గార్డ్, ఇంజన్ గార్డ్స్, ప్యానియర్స్, హెల్మెట్లు, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ కూడా ఉన్నాయి దీనికి. చూడవచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ అలా అన్ని ప్రతి ఒక్కటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. మనకి ఏది సూటబుల్ అవుతుంది మన బైక్ అనేది. సైలెన్సర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్. సో సైలెన్సర్స్, నీ గార్డ్స్, ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ అంతా. ఇవన్నీ ఫ్రంట్ లైట్, డిఫరెంట్ కలర్స్ కానీ ఇదంతా డిజైన్గా ఉన్నాయి. ఇవి ఇండికేటర్స్ ఉన్నాయి. మనకి ఇండికేషన్ కూడా మల్టిపుల్ కలర్స్తో యూజ్ చేసుకోవచ్చు మనము. నేను ఇప్పుడు లైట్ హెచ్జేసి తీసుకున్నా. లైట్ ఫాగ్ లైట్స్ ఇది కాస్ట్ నాకు 2500 పడింది. ఇది 60 volts మోటార్ సైకిల్కి ఎల్ఈడి. ఇవి అన్ని ఫీచర్స్ ఎట్లు యూస్ చేయాలా ఏమైనా అన్ని ఇండికేషన్స్ ఇచ్చినారు. సో ఇది సూపర్గా ఇచ్చినాడు ప్యాకింగ్. ఒక్కో బాక్స్ ఒక్కొక్కటి ఉంటుంది. నేను సెట్ తీసుకున్నా, డ్యూయల్ అంటే 2 తీసుకున్నా. ప్యాకింగ్ మాత్రం పర్ఫెక్ట్గా నీట్గా ఉంది. ఈ స్విచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలా. ఇది ఒక 100 పడింది. సో ఇది ఫిక్స్ చేయించేస్తా ఇక్కడే. వీళ్ళు ఒక 300 అట్లా అడిగినారు ఫిక్స్ చేసేదానికి. ఈ హెడ్ లైట్ తీసేసి దీని లోపల నుంచి వైర్ కనెక్షన్ ఇచ్చినాడు మనకి స్విచ్కి. సో కనెక్షన్ ఇచ్చేసి క్లోజ్ చేసేసాడు. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి, ఏది ప్రాబ్లం రాకుండా. వాటర్ గాలి హెవీ రెయిన్ సీజన్లో మనం వెళ్ళినా ఏదైనా ఉన్నా ఫుల్గా సీజ్ చేసేసాడు. కనెక్షన్ ఏది, వైర్ కనెక్షన్ ఏది అర్థం రాకుండా అట్లంతా ఫుల్ టైట్గా ఫిట్ చేసేస్తారు. వర్క్ మాత్రం నీట్గా చేస్తాను. సో ఇది లైట్, ఇవి ఎక్స్ట్రా వేసి క్లాంప్లు వేసి లైట్ని ఫిక్స్ చేస్తాను ఈ రాడ్కే. ఫుల్ టైట్గా ఉంటుంది. ఇది లో క్లాస్ వేయలేదు, కొంచెం బాండవే వేసి క్లాంప్లు వేసి సెట్ చేస్తాము. సో వైర్ కనెక్షన్ ఇస్తాడు ఇక్కడ స్విచ్ నుంచి ఈ లైట్లకి. బయట నుంచి ఇస్తాడు. అది లోపల కనెక్షన్ ఇచ్చినాడు ఈ బ్యాటరీ కానీ. బ్యాటరీ నుంచి వైర్ రాకుండా బ్యాటరీ దగ్గరే లైట్కి ఇక్కడే స్విచ్ కనెక్షన్ ఇచ్చేసాడు మనకి. హెడ్ లైట్లోనే ఆన్ ఆఫ్కి కనెక్షన్ ఇచ్చేసినాడు. ఇక్కడ నుంచి దీనికి ఆన్ చేసుకుంటాడు. వైరింగ్ అంతా బయట నుంచి కొంచెం తక్కువే లాగినాడు. సో ఇట్లా కనబడుతుంది మనకి. పర్ఫెక్ట్గా ఉంది. మనకి ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇండికేటర్ కూడా టచ్ కాకుండా నీట్గా పర్ఫెక్ట్గా కొంచెం సైడ్కే ఫిట్ చేయించిన. బావు కూల్. చూడండి ఇంత నీట్గా కరెక్ట్గా ఉంటుంది. మనకి బైక్ కూడా వైబ్రేషన్ వస్తుంది కదా, వైబ్రేషన్ వచ్చినా ఎక్కువ మనం స్పీడ్లో పైన లూజ్ కాకుండా ఫుల్ టైట్గా పర్ఫెక్ట్గా ఫిట్ చేసేసారు. ఇది హెచ్జేసి కంపెనీ. ఫైనలీ ఇలా ఉంటుంది మన లుకింగ్. మన బైక్కి లైట్ స్పీడ్ చూపిస్తే ఇంకా లైట్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది నైట్లో మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. నైట్లో సెట్ చేసి మీకు ఒకసారి చూపిస్తా. మాన్సూన్ రైడ్ వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకున్నాం కదా వెనుక ర్యాక్, లగేజ్ పెట్టుకునేకి అట్లా. సో అది ఇక్కడే తీసుకోండి బైక్ వాళ్ళు. సో ఇది ఇక్కడే తీసుకొని ఇక్కడ నుంచి మాన్సూన్ రైడ్కి వెళ్ళండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. రైడ్ ఫెంటాస్టిక్గా జరిగింది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో నాకు ఈ సీట్ కవర్ కావాలా. సో అవి కూడా ఇక్కడే తీసేసుకుంటాను. ಟೈ ಮಾಡೋದು ಪಿನ್ನು ಮಾಡ್ಬೋದು ಸರ್. ಅದು 2 ಆಪ್ಷನ್ ಬರುತ್ತೆ. ಬ್ಯಾಕ್ ಸೀಟ್ ಫ್ರಂಟ್ ಸೀಟ್ ಅದು ಕೊಟ್ಬಿಡಿ. ಸೀಟ್ ರಿಮೂವ್ ಮಾಡಿ ಪಿನ್ನಿಂಗ್ ಮಾಡಿಸ್ಬೇಕು.
సో సీట్ కవర్ వేసేదానికి వేరే వాళ్ళు వస్తా అన్నారు, వాళ్ళు రాలేదు మెకానిక్. ఎంతసేపు వెయిట్ చేసినా. సో నేను రూమ్కి వచ్చేసాను. రూమ్ దగ్గరలోనే వేరే వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు మా ఏరియానే, గుడి దగ్గర. సో అక్కడే నేను సీట్ కవర్ అంతా ఫిట్ చేయించుకుంటాను. తీసేకి రాలేదు, ఇంత టైట్గా ఉంది. ఏదో అవస్థపడి ముందర సీటు అది ఇది గిన్నెకి సీటు పీకేసి సెట్ చేశాడు. బాగా పర్ఫెక్ట్గా వర్క్ మాత్రం పర్ఫెక్ట్గా చేశాను. అసలు ఫుల్ టైట్గా బిగుసుకునేసినాయి, ఓపెన్ చేసేకి కాలేదు. మన బాడీ లాస్ట్ బోన్స్ మాత్రం కనపడతాయి, ఎలా ఉంటుందో అలా ఉంది బైక్ని చూస్తుంటే. డిఫరెంట్గా ఉంది. ఫిట్ చేపిచ్చేస్తే ఇంకా సూపర్గా అయిపోతుంది. సీట్ కవర్స్ అన్ని బాగా పర్ఫెక్ట్గా. ఇది థ్రెడ్ ఉంటే పిన్స్ కొట్టే కాలేదు, మరీ టైట్గా కూర్చోదని, టైట్గా ఉంటుంది కూర్చోదన్నాడు ఆయన బైక్కి. సో అందుకని ఆ థ్రెడ్ పీకేసి అట్లా పిన్ చేసేస్తున్నాడు. బాగా పర్ఫెక్ట్గా ఇంకా ఎక్కువ పిన్స్ వేసేసి టైట్గా కూర్చోబెడతానులే అన్నాడు. సో చూద్దాం. చూడండి బాగా క్లీన్గా కూర్చొనేసింది. పిన్స్ కూడా ఎక్కువ కొట్టుకున్నాను, బట్ టైట్గా ఉంటుంది కదా, మళ్ళీ కదులుకుంటాను అట్లా. బ్యాక్ సీట్ అయిపోయింది, ఇది ఫ్రంట్ సీట్. దీనికి సేమ్ థ్రెడ్ అని పీకేసి కూర్చోబెట్టేసి హౌల్లో లోపల రాడ్కి కరెక్ట్గా, దీని లోపల కరెక్ట్గా బోల్ట్ వేసేసి ఫిట్ చేయడమే. అంటే స్క్రూ డ్రైవర్ పెట్టి కరెక్ట్గా హోల్ మెజర్లో ఉందా లేదా, కరెక్ట్గా కూర్చుందా లేదా సీట్ అని చెక్ చేసి మళ్ళీ పెడతాను. ఫుల్ టైట్ చేసేస్తే ఇంకా షేక్ కాదు మనకి. ఎందుకంటే మెయిన్ మనం బండి టర్న్ చేసుకోవాలని ఏదైనా కానీ వెనక బ్యాక్ రాడే కదా మనం పట్టుకునేది గ్రిప్కి. పర్ఫెక్ట్. ఆ అలంకి కూడా మన బైక్లోనే ఉండే, ఆటోమేటిక్ ఇచ్చింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ రైడింగ్ ప్యాంట్, గ్లౌజెస్ తీసుకోవాలా. నెక్స్ట్ రేపు వెళ్తా. నైట్ అయిపోయింది, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ మరీ వెళ్ళి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. మార్నింగ్ హెల్మెట్ కొన్నాను, హెల్మెట్ ప్యారడైజ్లో. సో అది కూడా బ్లాగ్ ఉంది, చూడండి. దీని ప్రీవియస్ వన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ అగైన్.